హైదరాబాద్లో హైడ్రా ఇన్స్పిరేషన్ తోటి జిల్లాల్లో టౌన్లల్లో కూడా లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఆఫీసర్లు బుల్డోజర్లు పట్టుకొని ఊర్ల మీద పడుతుర్రు. ఆరరే రోడ్ల పక్కకు ఫుట్పాత్లు అనేటివి ఉండాలి కదా, వాటి మీద షాపులు కట్టి జనం నడిచేందుకు తొవ్వలేకుండా చేసిండ్రని ఇప్పుడు ఎరకబట్టిర్రట హుజూర్ నగర్ల మున్సిపాలిటీ వాళ్ళు. రాత్రి ఆలోచనకొచ్చుడే ఆల్చం, తెల్లారి బుల్డోజర్ పట్టుకొని ఇట్లా పోయిర్రు. హుజూర్నగర్ మున్సిపాలిటీ వాళ్ళు మునుంబెట్టి ఫుట్పాత్ల మీద పెట్టిన దుకాన్లను టేలర్లను ఏడి కాడ ఒక్కటే దెబ్బతోటి నేల మటన్ చేసుకుంటా చిరుగిట్లా. ఇక గదే ఫుట్పాత్ మీద కటింగ్ షాప్ పెట్టుకొని బతికెళ్ళ తీసుకుంటున్న ఆ బార్బర్ అన్న షాపును కూడా కూలగొట్టిండ్రు. అన్నం పెడుతున్న దుకాణం కండ్ల ముంగట శీద్రం అవుతుంటే ఎవరికైనా పానం ధరిస్తుందా? లేదు కదా. ఇక బుల్డోజర్లకి ఇట్లా అడ్డం పడ్డాడు. బార్బర్ అన్నకు తోడుగా ఇంటిల్లాదులందరూ వచ్చిండ్రు. పిల్ల జల్లతో సహా బుల్డోజర్ కు అడ్డం కూసుర్రు. దండం పెడతాం సార్, నా దుకాణాన్ని గూలగొట్టకుర్రి, నాకు ఇదే బతుకు తెరువు. రోడ్డు పక్కకు కటింగ్ దుకాణం పెట్టుకొని బతుకుడు కూడా తప్పేనా? ఇట్లా కూడా బతకనియరా అనుకుంటా గొట్ట ఏడ్చిండు పాపం. కూల్చివేత్తలకు వచ్చిన ఆఫీసర్లేమో మా చేతిలో ఏం లేదయ్యా, మా పెద్ద ఆఫీసర్లు ఆర్డరు మేం పాటించాల్సిందే. సర్కారు రోడ్లు ఎడల్పు చేస్తుంది. నీ ఒక్కందే కాదు, ఫుట్పాత్ మీద అక్రమంగా కట్టిన అందరు షాపులు పోయినాయి. అసలు ఫుట్పాత్ల మీద షాపులు పెట్టొద్దు, ఇన్నొద్దులంటే నడిచింది కానీ ఇప్పటి సంది నడవదు అనుకుంటా కూలగొట్టుకుంటా వేయర్రు. పాపం బార్బర్ అన్న బుల్డోజర్ అడ్డం పడి ఏడ్చింది చూసి చాలా మంది కూడా కలుక్కుమన్నట్టు అయిందట. Yeah.